హ్యాపీ రాజ్ మూవీ చూసాక 2 hours 30 minutes రన్ టైమ్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నాన్న కారణంగా ఒక అమ్మాయి హీరో లవ్ ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. నా వరకు ఈ సినిమా నచ్చింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీద రన్ అయ్యే సినిమా ఇది. కామెడీ అండ్ ఫ్యామిలీ సీన్స్ తో వర్కౌట్ అయింది, బట్ రియాలిటీకి దూరంగా ఉంటాయి. చాలా సీన్స్ లాజిక్స్ వదిలిపెట్టి చూస్తే నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ గా ఉంది. హీరోకి ఫాదర్ గా చేసిన జార్జ్ మరియన్ అదే అండి డ్రాగన్ సినిమాలో హీరోకి ఫాదర్ గా చేశారు కదా, ఆయన హీరోనే డామినేట్ చేశారు. మధ్య మధ్యలో మోడర్న్ డైలాగ్స్ కొన్ని వస్తాయి. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ టైంలో కానీ అవేమంత ఇబ్బంది పెట్టవు. ఇక అయితే ఈసారి జాబ్ వచ్చిన తర్వాత బెంగళూరు వెళ్ళాక మరొక అమ్మాయితో ప్రేమలో పడితే అప్పుడు ఏమైంది, అది ఫ్యామిలీ గొడవగా ఎలా మారింది, నాన్న వల్ల ప్రాబ్లం ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ఈ లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీని ఫ్యామిలీ స్టోరీగా ఎమోషనల్ కామెడీ సైడ్ షిఫ్ట్ అయ్యేలా కన్వర్ట్ చేయడం బాగుంది. మంచి సీన్స్ చాలానే ఉన్నాయి ఆ మూవీలో. అందులో హీరో వాళ్ళ నాన్న వచ్చి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ తో స్టేటస్ గురించి మాట్లాడేసి సెకండ్ హాఫ్ లో ఏదైతే నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేశాను. కామెడీ కూడా చాలా చోట్ల నాకైతే వర్కౌట్ అయింది. త్రూఅవుట్ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా జీవి ప్రకాష్ కుమార్ గారి మెయిన్ రోల్ బాగుంది. హాఫ్ అన్ అవర్ అంతా ఫాదర్ రోల్ మేజర్ హైలైట్ గా చెప్పుకోవాలి. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టేటస్ సీన్, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ ఒక ట్విస్ట్, ఫాదర్స్ అందరికి డెడికేట్ చేసేలా కన్క్లూజన్, ఇదంతా ఓవరాల్ గా మూవీలో మంచి సీన్స్ ఉండేలా చేసుకున్నారు. మ్యూజిక్ ఎమోషనల్ గా అంతా కూడా బాగుంది. మిగతాది కూడా ఇంకా బెటర్ గా ఉండింటే బాగుంది, బట్ స్టిల్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొంచెం రియాలిటీకి దూరంగా ఉంటుంది. సినిమా కంపోజిషన్ ఇండివిజువల్ బాగున్నా కానీ కనెక్షన్స్ రియాలిటీలో ఇలా అవ్వదు అనేలా ఉన్నాయి. లాజిక్స్ అసలు ఉండవు. ఇక్కడ అంత ఓవర్ గా ఏమనిపించలేదు. క్యాజువల్ గా వచ్చినట్టే ఉంది. ఆ తర్వాత స్టేజ్ ఎక్కడం, పాట పాడడం ఇవన్నీ టచింగ్ గా ఉన్నాయి లేండి. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగడ్ గా ఉంది. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా సెకండ్ హాఫ్ లో సైడ్ అయ్యి హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇంకా అబ్బాస్ గారి క్యారెక్టర్ మెయిన్ హైలైట్ అవుతాయి. ఫైనల్ గా నా వరకు చెప్పాలంటే హాఫ్ డ్రాగడ్ గా ఉంది సెకండ్ హాఫ్ అంతా. ఇంకా లాజిక్ లేదని, కానీ మిగతా సీన్ మాత్రం ఓవరాల్ గా బోత్ మంచి ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో హాయిగా ఒకసారి చూసేయచ్చు. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ స్టోరీ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మన ఛానల్ లో ఎవ్రీ వీకెండ్ రిలీజ్ అయ్యే అన్ని మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.